అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మా బ్రతుకులకు మరొక దినాన్ని ప్రసాదించి మీ ఉన్నతమైనటువంటి వాక్కులను, మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క ఔన్నత్యాన్ని తండ్రి తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ మాటలు ధ్యానించబోచుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని, మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. మంచి వివేచన వినబోతున్నటువంటి మీ పిల్లలకు ప్రసాదించమని, మీ వాక్కులో నన్ను నా నోట ఉంచి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. దైవ సందేశాన్ని వినడానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, రైట్. ఒక మంచి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒక మనిషి భూమి మీద, ఒక మనిషి యొక్క పుట్టుక జరుగుతుంది అని అంటే ఏ కారణము లేకుండా మనిషి యొక్క జన్మ జరగదు. ఒక మనిషి యొక్క పుట్టుక వెనకాల దేవుని యొక్క మహా సంకల్పం ఉంటుంది అని ప్రతి మనిషి గుర్తించవలసినటువంటి విషయం. అయితే మనిషి పుట్టుక ఎందుకు జరుగుతుంది అనేది తెలియకుండానే మనిషి బ్రతికేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మనిషికి అనిపించవచ్చు, మనిషి యొక్క పుట్టుక చాలా పరమార్థమైనటువంటిది అని చెప్పినప్పుడు, అవును బ్రదర్, నిజంగానే మనిషి పుట్టుకకు ఒక పరమార్థం ఉంది అని అనుకొని, అవును నేను పుట్టింది ఐఏఎస్ అవ్వడానికి, నేను పుట్టింది ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండడానికి, నేను పుట్టింది ఫలానా దానికోసం అని రకరకాలైనటువంటి ఒక విజన్స్ పెట్టుకొని మనిషి ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, మనిషి పుట్టుకకు పరమార్థం ఉంది అని నమ్ముతున్నటువంటి ప్రతి మనిషి తను ఏదైతే అనుకుంటున్నాడో అది వాస్తవమా, లేక మనల్ని కలిగించినటువంటి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆ మహా సంకల్పం ఏంటి అనేటటువంటి విషయాన్ని దేవుని కోణంలో మనం ఆలోచించటం అనేటటువంటిది మనకు తెలియవలసినటువంటి విషయం. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. అంటే దేవుడు చేసినటువంటి పని అయి మనం ఉన్నామంట. ఈ భూమి మీద మనం దేనికి ఉన్నాము అని అంటే, దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక పని ఉంది. ఆ పని కోసమే ప్రతి మనిషి యొక్క పుట్టుక జరిగింది అన్నటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి విషయం ఏంటి అని అంటే, మోషే గారి గురించి ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మోషే గారి గురించి ఇంతకుముందు ఎన్నోసార్లు మనం ఇజ్రాయేలీల గురించి మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాం. అయితే అందులో భాగంగా మోషే గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, అంతకు ముందు మోషే గారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని మనం ఆలోచన చేశాం. అయితే ఇక్కడ మోషే గారు ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అక్కడ తన యొక్క ప్రజలతోటే ఉన్నాడు. తన ప్రజల మీద ఆయనకి ఎంతో ప్రేమ, అలాగే వారిని ఆయన కాపాడాలి అని అనుకున్నాడు, వారిని విడిపించాలి అని అనుకున్నాడు. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బట్టి ఆ యొక్క ప్రయత్నంలో, తన సహోదరులను కాపాడుకోవాలి అన్నటువంటి ఒక ప్రయత్నంలో ఒక అనుకోకుండా అక్కడ ఒక సంఘటన జరగటం, అంటే అక్కడ ఒక వ్యక్తిని అతను చంపేయడం. ఆ చంపిన తర్వాత ఒక ప్రాణ భయంతో తన ప్రజలను అక్కడే ఉండి రక్షించుకోవలసినటువంటి మోషే గారు ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు అక్కడ వివాహం, పిల్లలు, బాధ్యతలు, వీటిల్లో ఆయన మునిగిపోయాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి మన బైబిల్లో చూడగలిగితే ఆ యొక్క సందర్భాన్ని, నిర్గమకాండము, దీని గురించి దేవుడు ఆది కాండములోనే అబ్రహాం గారితో, అంటే ఐగుప్తులో జరగబోయేటటువంటి మోషే గారు అనేటటువంటి ఆయన వస్తాడు, బానిస బ్రతుకుల్లో ఉన్నటువంటి వారి ఇజ్రాయేలీల్ని విడిపిస్తాడన్నటువంటి విషయాన్ని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ సందర్భంలో ఒకసారి ఆది కాండం 15వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదవగలిగితే, ఆది కాండము ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను,
భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదురు. అంటే అబ్రహాము గారికి ఎప్పుడో దేవుడు చెప్పినటువంటి మాట. అబ్రహాం గారి యొక్క తదునాంతరం ఇజ్రాయేలీలు అక్కడికి ఐగుప్తుకి వెళతారు. అక్కడ 400 ఏళ్ళు బానిసలుగా ఉంటారు. మరలా వారిని నేను విడిపిస్తాను. అక్కడి నుంచి వారిని తీసుకుని వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్తితో వారిని మరలా ఈ కనాను భూభాగానికి చేరస్తాను అని దేవుడు ఎప్పుడో చెప్పిన మాట భవిష్యత్తు. దాని ప్రకారంగానే ఇప్పుడు ఈ నిర్గమకాండంలో జరుగుతున్నటువంటి సందర్భాలు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అక్కడ మోషే గారు అక్కడ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సందర్భాన్ని మనం ఒకసారి చదవగలిగితే ప్రేమైనటువంటి వారులారా, నిర్గమకాండం 2:15 వచ్చాడా? వచ్చిన తర్వాత అంతకుముందు మనం చదువుకున్నాం ఆయన సకల విద్యలు అభ్యసించాడని. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ సకల విద్యలు ఆయన అభ్యసించాడు. ఒకానొక సమయంలో తన సహోదరులను చూడాలని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భం ఇప్పుడు చదువుతున్నాం. మీరు ఇంతకుముందు చదివే ఉంటారు. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూసెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెనో. ఇదంతా మనం చదువుకున్నాం. అక్కడికి వెళ్ళిపోయాడు. వివాహం ఆ బాధ్యతల్లో మనం ఇరుక్కుపోతామని ఆయన యొక్క జీవితాన్ని మనం కంపారిజన్ చేసుకుంటూ చూసాం. అదంతా 40 ఏళ్ళ జీవితం గడిచిపోయింది. అయితే ఒక ప్రాణ భయముతో పారిపోయినటువంటి ఒక మోషే గారిని, ఒక ప్రాణభయంతో ఉన్నటువంటి మోషే గారిని ఇప్పుడు మరలా ఐగుప్తుకు తీసుకొని రావాలి. అక్కడ బానిస బ్రతుకుల్లో మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయేలీల్ని విడిపించాలి. ఎక్కడో అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి మాట, ఆ మాట కోసం, ఆ విడుదల కోసం ఇజ్రాయేలీలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి వాళ్ళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా ఎన్నో విషయాలలో పాపపు సంఖ్యలలో బందీలైపోయి సమస్యలతో సతమతమవుతూ వాటికి పరిష్కారాలు దొరకక ఏం చెయ్యాలో అర్థం కాక వీటి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా అని ఎదురు చూసేటటువంటి పరిస్థితులు లేవా? ఉన్నాయి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో గనుక నువ్వు ఉంటే నిన్ను దేవుడు అందులో నుంచి బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి విషయం ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం. అక్కడ ఇజ్రాయేలీలు బయటికి తీయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారి కోసం పుట్టించినటువంటి మోషే గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళని విడిపించవలసినటువంటి వ్యక్తి అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ వలన హత్య జరిగి ప్రాణభయంతో పారిపోయాడు. ఇప్పుడు పారిపోయినటువంటి వ్యక్తిని మరలా దేవుడు తీసుకుని వచ్చి తన పిల్లలైనటువంటి ఇజ్రాయేలీల్ని నడిపించాలి. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడు ఒక మనిషిని ఏ విధంగా ఎన్నుకుంటాడు అని అంటే ఒక్కొక్కరిని ఒక్కోలా ఎన్నుకుంటాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం ద్వారా ఒక్కొక్క స్థితి నుంచి ఆయన నడిపించుకుంటాడు అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. అందుకే ప్రాణభయంతో ఉన్నటువంటి మోషే గారిని దేవుడు ఇప్పుడు దర్శించాడు. దేవుడు ఇప్పుడు దర్శించబోతున్నాడు. ఏ విధంగా ప్రాణభయముతో 40 ఏళ్ళు అసలు దేవుని సంకల్పం అన్న విషయమే మర్చిపోయి అలా జీవనంలో కొట్టుకుపోతున్నటువంటి మోషే గారిని మరలా ఆయన యొక్క సంకల్పాన్ని గుర్తు చేసి మరలా ఆయన్ని ఐగుప్తుకు తీసుకొని రావడం కోసం దేవుడు ఆయన్ని ఇప్పుడు దర్శించబోతున్నాడు. ఆయన ఆలోచనలన్నింటిని తిప్పబోతున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ అందుకే ఇప్పుడు ఆయనకు దర్శనం ఇస్తాడు. ఎలాంటి దర్శనం అక్కడ కలిగిందో తెలుసు ఆయనకి. ఇక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చదవగలిగితే ఆ మాట మనం నిర్గమకాండము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవగలిగితే దేవుడు ఏ విధంగా మోషే గారిని అక్కడి నుంచి ఆయన తీసుకొని రాబోతున్నాడు, ఏ విధంగా ఆయన్ని దర్శించాడు, ఇది ఆయన జీవితంలో జరిగింది. అందరి జీవితాల్లో ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా దర్శిస్తాడు, ఒక్కోలా ఆయన తీసుకొని వస్తాడు ఆయనలోనికి. ఇక్కడ మోషే గారిని తీసుకొచ్చిన విధానం మనం చూడగలిగితే 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవగలిగితే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో
యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. జనరల్గా మంటేస్తే, కట్టెలతో మనం మంటేస్తే కట్టెలో ఉన్నంత వరకే మండుతుంది. ఏదైనా ఒక తుక్కు లాంటిది, ఏదైనా ఒక చెత్త లాంటిది వేసి తగలబెడితే అది ఉన్నంత వరకే మండుతుంది. ఇది సహజం, న్యాచురల్గా జరిగేది సృష్టిలో కూడా. కానీ సృష్టికి అతీతంగా, సృష్టిలో అప్పటి వరకు జరగనటువంటిది అంటే ఆల్రెడీ జరుగుతుంది, కానీ మనిషికి తెలియంది అక్కడ మోషే గారు చూశారు. మన కళ్ళ ముందు ఎప్పుడైనా మనం చూసుంటామా? పెట్రోల్ పోసేంత వరకే కదా మంటది. ఏదైనా కిరోసిన్ పోసేంత వరకే, కట్టెలు ఉన్నంత వరకే మంట వస్తుంది. తర్వాత మంట ఆగిపోతుంది. మరలా ఆ మంటను వెలిగించాలి అని అంటే ఏదో ఒకటి వేయాలి. కానీ సృష్టిలో ఇలాంటివే మనకు తెలుసు. కానీ ఇక్కడ మోషే గారు చూసింది, ఆశ్చర్యపోయాడు. అక్కడ ఆలోచనలో పడ్డాడు. ఏంటిది, కాలిపోవటం లేదేంటి, మండుతూనే ఉంది, అక్కడ ఏమి లేదు చూడడానికి, అక్కడ ఏమైనా ముద్దులు ఉన్నాయా, లేదంటే అక్కడ ఏమైనా కాలడానికి ఏమైనా ఉందా అంటే ఏమి లేదు, కానీ మండుతూనే ఉంది. ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒక అద్భుతాన్ని అక్కడ చూశాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి దాని చుట్టూ చూద్దామని వెళితే చుట్టూ ఏమి లేదు, అక్కడ మండుతూనే ఉంది. అర్థమైపోయింది. అప్పుడు స్వరం వినపడతా ఉంది. అంటే ఆ మంటను అక్కడ మండించింది దేవుని యొక్క అదృశ్య శక్తి. అక్కడ దానిని మండేలా చేసింది. అంటే దేవుడు అక్కడ దర్శనాన్ని ఇచ్చాడు. ఇలాంటి అద్భుతాలు సృష్టిలో లేవు అనుకుంటున్నారా? ఇలాంటి అద్భుతాలు ఆల్రెడీ సృష్టిలో ఉన్నాయి. ఏంటో చెప్పనా? సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉన్నాడు. సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉన్నాడు. ఎక్కడైనా ఆయన ఆరిపోయినట్టుగా మనకు కనపడిందే? కనపడదు. అదే పాతాళానికి గుర్తుగా మనకుంది. అది అక్కడి నుంచి మనకు అద్భుతమైనటువంటి విషయాన్ని ఏం తెలుసుకోవచ్చు, అక్కడి నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అంటే, పాతాళం కూడా అలాగే ఉంటుంది. పాతాళంలో నరకం అనేటటువంటిది కూడా మండుతూనే ఉంటుంది, కానీ ఆరిపోదు. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. అంటే ఆ యొక్క దర్శనం ద్వారా భయముతో ఉండి ఆ యొక్క సంకల్పాన్ని మరిచిపోయి జీవన వ్యాపారములో వెళ్ళిపోతూ ఉన్నటువంటి మోషే గారి యొక్క ఆలోచనని ఆ అద్భుతం ఏం చేసింది అంటే కదిలించింది, దేవునిని గుర్తించేలా చేసింది. ప్రేమైనటువంటి వల్ల ఈరోజు మన కళ్ళ ముందు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అలాంటివి జరుగుతున్నప్పటికీ దేవుణ్ణి మనం నమ్మగలుగుతున్నావా? జరుగుతున్నా సరే నమ్మలేని పరిస్థితులు ఇంకా కనబడుతున్నాయి. అంత జరిగిందా? జరిగిన తర్వాత దేవుడు అతన్ని పిలుస్తాడు, ఇదిగో నేను ఇక్కడికి పంపించాలనుకుంటున్నాను అని దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు తర్వాత ఆ డిస్కషన్లు అంతా జరుగుతుంది. మోషే నేను అని అన్నప్పుడు అదంతా జరిగిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత, అప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మోషే గారు ఏమంటున్నారు తెలుసా? ఆల్రెడీ అప్పటి వరకు ముందు జరిగిన ఇన్సిడెంట్, తన యొక్క బంధువుల్ని, తన యొక్క సహోదరుల్ని కాపాడాలనుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆయన్ని ఒక ఇదికి గురి చేసింది, ఒక ఓటమికి గురి చేసింది. అక్కడున్న ఆయన ధైర్యం వేరు. ఐగుప్తులో మోషే గారు ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్న విద్యలను బట్టి, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను బట్టి, ఆ రాజు కుటుంబంలో పెరిగిన దాన్ని బట్టి చాలా ధైర్యంగా ఉన్నటువంటి మోషే గారు ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్తో, ఆ యొక్క చిన్న అక్కడ జరిగిన ఒక మరణంతో భయానికి గురయ్యి భయంతో పారిపోయినటువంటి మోషే గారు, తర్వాత జీవనంలో చిక్కుకుపోయినటువంటి మోషే గారు, అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మరలా నెమ్మదిగా దేవుని మీద ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఈ అద్భుతం ద్వారా కలిగించిన తర్వాత నువ్వు వెళ్ళాలి అని అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఒకసారి 3:9 ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలనని అందుకు మోషే అక్కడేమంటున్నాడు? ఇజ్రాయేలీని నువ్వు తోడుకొని పోవాలి, ఇజ్రాయేలీని అక్కడి నుంచి బయటకు తీసుకొని రావాలి, బానిస బ్రతుకుల్లో ఉన్నటువంటి వారికి శాంతినివ్వాలి అని ఆయన్ని తీసుకుని రావాలి అని దేవుడు మోషే గారికి చెబితే, అప్పుడు మోషే గారు ఏమంటున్నారు? అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, అంటే తప్పించుకుంటున్నాడు, వెళ్ళడానికి మనసు లేదు.
అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి ప్రజెంట్ తన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వెళ్ళటానికి మనసు రావట్లా మోషే గారికి. వెళ్ళటానికి మనసు రాక, అయ్యో వాళ్ళ ఐగుప్తీయులు అప్పటికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆధిక్యతలో ఉన్నటువంటి రాజ్యం ఐగుప్తు రాజ్యం. వాళ్ళతో యుద్ధం చేయాలి అంటే నేను ఎక్కడ చేయగలను? ఒక వ్యక్తిని చంపినందుకే అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చింది. అలాంటిది ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో నేను పెట్టుకుంటే బ్రతికి బట్టగట్టే పనేనా? వాళ్ళను నేను విడిపించగలనా? అది నా వల్ల అయ్యే పనేనా? అది నాకు సాధ్యమయ్యే పనేనా అని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, మాట దాటేస్తున్నాడు. ఇక్కడ మనం కూడా చాలాసార్లు దేవుడు ఎన్నో కార్యక్రమాలు మన చేత చేయించాలనుకున్నప్పుడు, ఎన్నో పనులు మనకు అప్పగించినప్పుడు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, అది ఎప్పుడు నాకు అలవాట్లేదు, అందులో నాకు అనుభవాలు లేవు అని రకరకాల కారణాలతో మనం కూడా తప్పించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయా లేదా? ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మోషే గారు ముందు జరిగినటువంటి పరిస్థితులను బట్టి నాకెందుకు ఇదంతా, వాళ్ళ బలం పెద్దది, నా బలం చాలా చిన్నది, నేను వాళ్ళని రక్షించలేను, వాళ్ళని విడిపించలేను, నేను అక్కడికి వెళ్ళలేనని అప్పటికే ఉన్నటువంటి భయము పరిస్థితులను బట్టి నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నా వల్ల అయ్యే పనేనా అని అక్కడ మోషే గారు మాట్లాడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు మనం చదవగలిగితే, తోడుకుని అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకు ఇజ్రాయేలీలను ఐగుప్తుల నుండి తోడుకుని పోవుటకు నేను ఎంతటి వాడనో వాళ్ళెంత, నా బలం ఎంత అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. వాళ్ళు నమ్మరు అంటున్నాడు మరలా ఆయన. మొదటిది ఇజ్రాయేల్ వాళ్ళని ఐగుప్తీలను నేను ఎదిరించలేను, నేను ఎంతటి వాడను అన్న తర్వాత వాళ్ళు నమ్ముతారా? ఇప్పటికే వాళ్ళు చాలా మందిని దేవుళ్ళని నమ్ముతా ఉన్నారు. అప్పటికే ఐగుప్తులో ఉన్నటువంటి వారు కూడా, యెహోవా దేవుడిని ఎరిగినటువంటి వారు కూడా నెమ్మదిగా ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలకు అలవాటు పడిపోయి ఆ ఆచారాల్లో కొట్టుకుపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంతమంది దేవుళ్ళను కలిగినటువంటి వాళ్ళు, ఇంతమంది ఐగుప్తులో ఉన్నటువంటి దేవుళ్ళను నమ్ముతున్నటువంటి ఇజ్రాయేలీలు ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఇదిగో నాకు దేవుడు కనపడ్డాడు, ఇదిగో ఈయన నిజమైన దేవుడు అని చెబితే వాళ్ళు నమ్మతారా? ఆధారాలేంటి? ఎవరా దేవుడు అని అడుగుతారా లేదా? అడుగుతారు. ఇప్పుడు మనం కూడా నిజమైనటువంటి దేవుడి గురించి చెప్పేటప్పుడు మాకు ఎంతమంది దేవుళ్ళు ఉండగా మీ దేవుడే దేవుడా, ఆయనే దేవుడా, వీళ్ళందరూ దేవుళ్ళు కాదా అని మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క దేశంలో కూడా ఉన్నాయా లేదా? మన మధ్య కూడా ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా నిజమైన దేవునికి కొన్ని గుర్తులు ఉన్నాయి. నిజమైన దేవుణ్ణి గుర్తించడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి, కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, కొన్ని ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఇజ్రాయేలీలు దేవుణ్ణి గుర్తించడానికి దేవుడు ప్రారంభం నుంచి వాళ్ళకు ఒక గుర్తు పెట్టాడు. అక్కడ ఏంటి ఆ గుర్తు అని అంటే, నేను ఉన్నవాడను, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నటువంటి ఒక గుర్తు ఆయనకు ఉంది. ఆ గుర్తు ప్రారంభం నుంచి అబ్రహాం దగ్గర నుంచి ఉంది. దేవుడు ప్రతి చోట మాట్లాడే మాట ఏంటి అని అంటే, ఇదిగో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. అది చెబితే చాలు వాళ్ళ దేవుడిని వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరో అలా చెప్పరు కదా. మిగిలిన వాళ్ళు నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ఇంకెవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. ఆ గుర్తు ఇజ్రాయేలీలకు ఉంది. అందుకే ఆయన చెప్పడం కూడా అక్కడ నేను ఉన్నవాడను. ఏమని చెప్పాలి అని ఆయన అడిగితే 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. గుర్తు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును, నేను ఉన్నవాడను అంటే అక్కడ ఎవరైతే దేవుళ్ళని పిలువబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నవారు కాదు, వచ్చినవారు, క్రియేట్ చేయబడిన వారు, ఒక మనిషి చేత సృష్టించబడినటువంటి వారు. ఈ భూమి మీద ప్రతిదీ సృష్టించబడింది. అది సృష్టి అయినా, మనిషి అయినా, మనుషులు సృష్టించిన దేవుళ్ళు, దేవతలైనా సరే ఇవన్నీ క్రియేట్ చేయబడ్డాయి. క్రియేట్ చేయబడినది దేవత కాదు, దేవుడు కాదు. క్రియేట్ చేసిన వాడు దేవుడు. అంటే ఉన్నవాడు దేవుడు అని ఒక గుర్తు అక్కడ ఇచ్చాడు. ఉన్నవాడు అన్నదానికి అన్నిటిని క్రియేట్ చేసింది నేనే, నేను ఉన్నవాడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని కొన్ని గుర్తులు అక్కడ మోషే గారికి చెప్పాడు. ఈరోజు మనం కూడా దేవుని గురించి ఎలా చెప్పొచ్చు అని అంటే ప్రకృతిని చూపించి మనం చెప్పొచ్చు.
ప్రకృతిని చూపించి మనం చెప్పినప్పుడు తిరిగిలేదు. దేవుడు అదృశ్యుడు, ఉన్నవాడు, క్రియేట్ చేయబడిన వాడు కాదు. దేన్నైనా క్రియేట్ చేయగలిగేవాడు, నాశనం చేయగలిగేవాడు దేవుడు, ఉన్నవాడు అని కొన్ని గుర్తులు అక్కడ ఆయన చెప్పాడు. అయినప్పటికీ మొదటగా అక్కడ పొద దగ్గర దేవుణ్ణి నమ్మినప్పటికీ నేను ఎంతటి వాడనో వాళ్ళని రక్షించడానికి అని అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మరలా చెప్పిన తర్వాత మరలా ఇక్కడ కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తాను ఉన్నాడు. అయినా నీకు నమ్మకం రాలేదా మోషే? అయినా నీకు నమ్మకం రావడం లేదా? అయితే నేను కొన్ని చెప్తాను, చెయ్యి. నీ చేతిలోది ఏంటి? కర్ర. దేనికా కర్ర? అయ్యా, గొర్రెల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో పాము ఏదో ఒకటి వస్తే కొట్టడానికి కర్ర, రక్షణ కోసం పెట్టుకున్నా. అయితే ఆ కర్ర కింద పడేయి. ఏమైంది? పాము అయింది. మరలా పట్టుకో. ఏమైంది? కర్ర అయింది. చేతిలో ఉన్న కర్ర కింద పడేస్తే పాము అయింది, పట్టుకుంటే మరలా కర్ర అయింది. అర్థమైందా? వెళ్ళి ఇక్కడికి అదే చెయ్యి, అక్కడికి వెళ్ళి అదే చెయ్యి. అయినా నమ్మకం రావట్లేదా? అయితే నీ చెయ్యి రొమ్మును పెట్టుకో. పెట్టుకున్నా. ఏమైంది? కుష్టుగలదయ్యింది. మరలా చెయ్యిది. ఏమైంది? మరలా నార్మల్ అయిపోయింది. అయితే ఇది వెళ్ళి అక్కడికి చెయ్యి, అక్కడికి వెళ్ళి ఇదే చెయ్యి. ఈ రెండు చెయ్యి. అయినా నమ్మరా అంటే ఎన్ని గుర్తులు చెబుతున్నాడో చూడండి అక్కడ. ఇది మొదటగా ఫరోది కాదు, మొదటగా తన జనులైనటువంటి ఇజ్రాయేలీలు నమ్మాలి ఫస్ట్ దేవుణ్ణి. దేనికి నమ్మాలయ్యా అనంటే ఆల్రెడీ నమ్మినటువంటి వాళ్ళే బ్యాక్ వెళ్ళిపోయారు మరలా లోకంలోకి. ఏ రోజు ఒకనాడు అబ్రహాము ఏ విధంగా అయితే ఆ ఊరు అనే పట్టణంలో అన్ని దేవతలను పూజిస్తూ ఉన్నటువంటి అబ్రహాము గారు తెరహు కుటుంబంలో అన్ని దేవతలను పూజిస్తున్నటువంటి తెరహు కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాము గారిని దేవుడు పిలిచిన తర్వాత, అబ్రహాము గారు నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కాలక్రమంలో ఏం జరిగిపోయిందయ్యా అనంటే, ఐగుప్తుకు వెళ్ళిన కొంతకాలానికి ఏం జరిగిపోయింది అని అంటే, నిజమైనటువంటి దేవుణ్ణి కొంతమంది పక్కన పెట్టి ఎక్కువ శాతంగా ఐగుప్తు దేవి దేవతలను దేవుళ్లను పూజించేటటువంటి వారికి అంటే మరలా మొదట స్థితిలోకి వెళ్ళిపోయారు నెమ్మదిగా. అలా వెళ్ళిపోయినటువంటి వారిని మరలా బ్యాక్ తీసుకురావడానికి దేవుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి సూచక్రియలు మోషే గారి ద్వారా. మోషే గారికి పోయింది నమ్మకం, మోషే గారికి ధైర్యాన్ని కోల్పోయాడు. మరలా ఆయనకి ధైర్యాన్ని తీసుకురావాలి, మరలా ఆయనకి నమ్మకాన్ని కలిగించడానికి కొన్ని చేశాడు. ఒకటి, ఆ జరిగేటటువంటి సూచక్రియలు మొదటగా ఆయనకి నమ్మకాన్ని కలిగించేలా చేస్తున్నాడు. మరలా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు కూడా నమ్మితే కానీ అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకురాలేము అని దేవుడు అక్కడ అద్భుతాలు, సూచనలు, సూచక క్రియలు అక్కడ చేయడం ప్రారంభించాడు ప్రేమైనటువంటి వాళ్ళ. అప్పుడు 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. వారు 2 సూచనను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అంటే 3వ సూచక్రియ కూడా చెప్పాడు. ఇవన్నీ చెయ్యి, అప్పుడు వాళ్ళు నమ్ముతారు అని దేవుడు ఈ 3 సూచక్రియలు ఇక్కడ చెప్పాడు. ఓకే, అయినప్పటికీ మాట దాటేస్తానే ఉన్నాడు. ఇన్ని చేస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా మరలా ఏమంటాడు? నాకు మాటలు రావు అంటాడు. మరలా ముందేమో వాళ్ళతో నేను ఎక్కడ పోరాడగలను అన్నాడు. తర్వాత వాళ్ళు నమ్ముతారా అన్నాడు. మరలా నాకు మాటలు రావు అంటున్నాడు. అంటే దేవుడు తనను సెలెక్ట్ చేసుకొని అక్కడికి తీసుకుని వెళ్ళటానికి ఎన్నో అద్భుతాలను, సూచక్రియలను చూసి నమ్మేలా దేవుడు చేస్తుంటే, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ధైర్యాన్ని ఇస్తుంటే మోషే గారికి ఏం రావట్లేదు? అక్కడికి వెళ్ళాలన్న మనసు రావట్లా. ఇక్కడ మనకు కూడా చూడండి ప్రేమైనటువంటి వాళ్ళరా, మెయిన్ ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడు తన పిల్లలైనటువంటి మనల్ని రకరకాలుగా ఆయన దగ్గరకు తెచ్చుకున్నప్పటికీ ఎన్నో అద్భుతాలు చేసి, ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్క అద్భుతాన్ని చేసుంటాడు. వాటిని బట్టి మనం దేవుని నమ్మటం ఓకే, నమ్మటం వరకు బాగానే ఉంటుంది. దేవుణ్ణి నమ్మటం వరకు బాగానే నమ్ముతాం. ఎందుకనంటే మనకి కొన్ని అవసరాలు కావాలి కాబట్టి, అవి తీరాలు కాబట్టి, అవి దేవుడు చేసినప్పుడు దేవుణ్ణి నమ్ముతాం. తర్వాత దేవుడు కదలమన్నప్పుడు, దేవుడు చెయ్యమన్నప్పుడు, దేవుడు ఇవ్వమన్నప్పుడు, దేవుడు ఆయనతో నడవమన్నప్పుడు
మనసు అంగీకరించదు, మనస్సు రాదు. కారణాలు ఏంటయ్యానంటే వెనకాల బోలుడు ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం. మీ కారణాలు ఏంటి మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడ మోషే గారికి ఉన్న కారణాలు ఏంటి? అక్కడ తన సహోదరుని చంపితే అక్కడ నుంచి ప్రాణభయంతో పారిపోయి వచ్చాడు, అదొకటైతే అక్కడ ఉన్నటువంటి బలశాలులతో వాళ్ళతో నేనెక్కడ యుద్ధం చేయగలను అన్నటువంటి ఆలోచన ఒకటి, గెలుస్తానో లేదో అన్నటువంటి ఒక ఆలోచన, అలాంటి భావన. ఒకవైపు కుటుంబం, ఇక్కడ అలవాటు పడిపోయినటువంటి వాతావరణం, ఇవన్నీ కలగలుపుకొని ఐగుప్తుకు వెళ్ళడానికి మనసు రాలా. ప్రేమ ఉందా తన ప్రజలపైన అంటే తన ప్రజలపైన ప్రేమ ఉంది, కానీ తన ప్రజలపైన ప్రేమ ఉన్నప్పటికీ అన్నిటిని వదులుకొని సాహసం చేసి వెళ్ళే అంత ధైర్యము మనసు లేదు. అవి కలుగు చేయడానికి దేవుడు ఇక్కడ అన్నీ చేస్తా ఉన్నాడు. అందుకే నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. ఇంతటికి మనసులో ఏముంది? ఆ మొదటిదే గుర్తొస్తూ ఉంది. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చి చివరికి ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన మనసులో ఏముంది అనేది మనకు ఎలా అర్థం అవుతుంది అని అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేసాడు. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 19 వచ్చిన ఒకసారి చదవండి. మోషే గారి మనసులో ఏముంది అంటే ఏమంటున్నారు చూడండి 19 వచనంలో. అంతటా యెహోవా, నీ ప్రాణము వెతికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా. అంటే నువ్వు ఎవరైతే నిన్ను చంపేస్తారనుకున్నావో, ఎవరైతే నిన్ను చంపేస్తారని ప్రాణభయంతో అక్కడి నుంచి వచ్చేసావో వాళ్ళు ఎవరూ లేరు మోషే. అక్కడ ఎవరు లేరు. ఫరో చనిపోయాడు, అక్కడ ఉన్నటువంటి వారందరూ చనిపోయారు, నిన్ను చంపాలనుకున్న వాళ్ళందరూ. నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు బయలుదేరు అని చివరిగా చెప్తున్నాడు. చివరికి ఆయన్ని విజిగించేస్తాడు దేవుణ్ణి మోషే గారు. నువ్వు వెళ్ళేయా, నువ్వు వెళ్ళు అని అంటే లేదు అయ్యో బాబోయ్ నన్ను వదిలేసేయి అంటాడు ఆయన. అయ్యో బాబోయ్ నా వల్ల కాదు, నాకు మాట్లాడడం రాదు, అక్కడ వాళ్ళని ఎదిరించడం రాదు, నాకు అసలు మనసు లేదు, నేను వెళ్ళలేను అని వేరే కారణాలు చెప్తున్నాడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏదన్నా అక్కడ దేవుడు మనకు చెప్పినప్పుడు డైరెక్ట్గా మనసులో ఏముందో చెప్పం, వేరే చెప్తాం అనమాట. మనసులో ఒకటి ఉంటుంది, బయట కూడా చెప్తాం. ఆ కారణం ఈ కారణం, మోషే గారు చెప్పినట్టుగా నాకు మాట్లాడడం రాదు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను, అయినా వాళ్ళు ఇవన్నీ చెప్తే నమ్ముతారా, చాలా కారణాలు చెప్తాం. అప్పుడు ఆయన ఏమంటాడంటే నోరు మూసుకు సైలెంట్గా చెప్పించి అంటాడు. చివరికి ఆయన ఏమన్నాడు దేవుని కోపం తెప్పించి అంటే నువ్వు ఇంకెవరినైనా చూసుకో, నువ్వు ఎవరినైతే పంపాలనుకుంటావు వాళ్ళని ఇంకెవరు లేరా, నేనే దొరికానా నీకు, పంపించడానికి ఇంకెవరు లేరా? ఇక్కడ ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళరా. కొన్నిసార్లు వింటా ఉంటాం అనమాట. కొంతమంది ఏం చేస్తుంటారు, సింపుల్గా వాళ్ళకి చెప్పిన పని చేయరు, వాళ్ళకి చెప్పింది చేయరు, వాళ్ళు పమ్మన్నప్పుడు వారు పక్కల మీద నెట్టేస్తారు అనమాట. వాళ్ళకి చెప్పొచ్చు కదా, వీళ్ళకి చెప్పొచ్చు కదా, అల్లంలో పంపించవచ్చు కదా. ఆయనకు తెలియదు మరి ఎవరిని పంపించాలి, ఎవరికి ఏది చెప్పాలి, ఎవరి చేత ఏం చేయించాలి అనేది దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు. ఒక పని నీ దగ్గరకు వచ్చింది అంటే అది నువ్వు చేయగలవనే కదా, నువ్వు చెప్పొచ్చు కారణాలు. అప్పటికి నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి, నీకున్న భయాలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకు మనసు రాకో వెళ్ళలేకో చెయ్యలేనన్నటువంటి ఆలోచన నీకు రావచ్చు, కానీ నీ భవిష్యత్తు ఆయనకి తెలుసు. నువ్వు అడుగేస్తే నువ్వు ఏం చేయగలవో ఆయనకి తెలుసు కాబట్టే ప్రజెంట్లో నీ దగ్గర ఉన్న వాటిని పట్టించుకోకుండా నువ్వు భవిష్యత్తులో ఆయన కోసం ఏం చేయగలవో, ఆయన ఏం చేయించగలడన్న క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి, ఆయన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కాబట్టి నువ్వు చేయగలిగిందే నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. కానీ నువ్వు చేయలేనటువంటిది ఆయన ఎందుకు తీసుకొని వస్తాడు? అసలు నువ్వు చెయ్యలేనిది ఏమైనా ఉంటుందా? అసలు నిన్ను చేసిందే ఆయన, నిన్ను కన్నదే ఆయన, నిన్ను కన్నటువంటి ఆయన నీ చేత చేయించడం ఆయనకి రాదా? అందుకే అంటాడు నాకు మాట్లాడడం రాదంటే ఆయన ఏమంటాడు, మోషే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నీకు నోరిచ్చింది ఎవరు చెప్పు ఫస్ట్, నీకు నోరిచ్చింది ఎవరో, నీ నోట నుంచి మాటను రప్పిస్తుంది ఎవరో, నేనే కదా. మరి నోరిచ్చిన నేను నీ చేత మాట్లాడించడం నాకు రాదా? సరేలే, మొత్తానికి ఆయనకి అర్థం కావట్లేదు అనుకున్నాడు ఏమో దేవుడు. సరే ఎంత చెప్పినా ముందుకేస్తున్నాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, సరే నీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, అతను మాట్లాడతలే, నువ్వు వెళ్ళి అన్నాడు ప్రస్తుతానికి. కానీ తర్వాత మోషే గారి జీవితం మనం చూస్తాం. మీకు తెలుసు ఎంతగా దేవునిలో నిలబడ్డాడు, ఇజ్రాయేలుని ఎంతగా సహించాడు. ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, భార్య, పిల్లలు ఉండి వాళ్ళు కుటుంబ యజమానికి లోబడకపోతేనే ఇక్కడ సతమతం అయిపోతాడు ఒక ఇంటి యజమాని. అలాంటిది 6 లక్షల కుటుంబాలు, అంతమందితో 40 ఏళ్ళు అరణ్యంలో ఏగాడు అని అంటే మోషే చెయ్యలేడు అని మనం ఎలా అనుకుంటాం? ఆయన అనుకుంటున్నాడు ఆ సమయానికి చేయలేడని, నా వల్ల కాదు అని. ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా. ఒకవేళ మోషే లాంటి ఆలోచన విధి విధానాలు మీలో ఏమైనా ఉన్నాయేమో,
దేవుడు మీకు అప్పగించినవి, మీరు మిమ్మల్ని చెయ్యమన్నవి చెయ్యలేను, రాలేను అని ఏమైనా అసందేహాలు ఏమైనా ఉన్నాయా? నీ చేత ఏదైనా చేయించగలగడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే నిన్ను కన్నది ఆయన, నీ చేత చేయించేది ఆయన, నీకు జ్ఞానాన్ని ఇచ్చేది ఆయన, నీకు శక్తినిచ్చేది ఆయన, నిన్ను సమృద్ధిగా దీవించేది ఆయన. ప్రతిదీ ఆయనే. కనుక ఆలోచన చేయండి ప్రేమటువంటి వాళ్ళరా. దేవుడు మన చేతికి ఏదైనా ఒక పని ఇచ్చాడు అని అంటే, నిన్ను ఎన్నుకున్నాడు అని అంటే, నిన్ను పిలుస్తున్నాడు అని అంటే, నిన్ను చెయ్యమన్నాడు అని అంటే, ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపించగలిగి ఉంటేనే, నువ్వు చెయ్యగలిగితేనే ఆయన నీకు చెబుతాడు. నువ్వు చేయకుండా ఆయన చెప్పడు. ఒకవేళ నీకు రాదు అని అన్నా ఆయన నీ చేత చేయించగలడు. ఎక్కడా కూడా దేవుడు నీ చేతికి ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయటానికి ప్రయత్నం చెయ్యి. నీకు మనసు రావట్లేదా? వచ్చినా రాకపోయినా అడిగేసేయి, ఆయన నడిపిస్తాడు. అడిగేసేయి. ఇప్పుడు ఇక్కడ మేము సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహోదరులు కానీ ఎవరైనా సరే, ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నావు అంటే, మాకు వచ్చి చేయగలుగుతున్నావా? మాకు అనుభవాలు ఉండి చేయగలుగుతున్నావా? ఉన్నదంతా యవనస్తులు. ఎలా చేయగలుగుతున్నారు అని అంటే, అనుభవాలు ఉండి కాదు. దేవుడు చెప్పాడు, చేయిస్తాడు. రాకపోయినా అడిగేద్దాం, ఆయన నేర్పిస్తాడు. చెయ్యలేకపోయినా చెయ్యాలన్న మనసు కలిగి ఉందాం, అడుగులు వేద్దాం, ఆయనే నడిపిస్తాడు అని అడుగులు పడుతున్నాయి కాబట్టే చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతున్నాం ప్రేమటువంటి వాళ్ళు. అది ఏదైనా సరే దేవుని కోసం రావడమా, దేవుని కోసం చెప్పడమా, దేవుని కోసం ఇవ్వటమా, ఫస్ట్ మనసు ఉండాలి. మోషే గారికి అక్కడ మనసు రావట్లా, జరిగిన పరిస్థితులను బట్టి మనసు రాక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని దగ్గర తప్పించుకోవాలంటే తప్పించుకోలేం. నువ్వు తప్పించుకోవాలి అని నువ్వు అనుకున్నావు అనుకో, అయితే నువ్వు ఉండేది ఇక్కడ కాదు, చేప నోట్లో ఉంటావు. అది కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉంది. దేవుడు చెప్పిన పనిని నినేవేకి వెళ్ళమన్నప్పుడు తప్పించుకొని తర్షీషుకి వెళ్ళిపోయాడు. ఏమైంది? నువ్వు తప్పించుకుంటే తప్పించేలా ఉంటాడా దేవుడు? నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు ఆయన చేతిలో నుంచి. నిన్ను ఎక్కడికి పోయినా సరే జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాడు మనల్ని ఆయన. ఆయనకి మనం అవసరం అనుకుంటే, ఆయనకి మనం కావాలి అని మనకు ఉంటే. కనుక ప్రేమైనటువంటి వారు ఆలోచన చేయండి. మోషే గారి జీవితం, ఇక్కడి నుంచి మోషే గారి గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇజ్రాయేల్ మీద ప్రేమ ఉంది, వెళ్ళటానికి మనసు లేదు. ఆ మనసుని తీసుకొచ్చి దేవుడు పంపించాడు. అందుకే చివరిగా ముగింపు మాట చదువుకొని ముగించేస్తా. నిర్గమకాండము 4:29 4:29. తర్వాత మోషే అహరోన్లు వెళ్ళి, మొత్తానికి అంతా అయిపోయింది డిస్కషను. తర్వాత మోషే అహరోన్లు వెళ్ళి ఇజ్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. నువ్వు అడిగేస్తే ఎదుటివాడు నమ్మి తీరతాడు. అది ఏ విషయంలో నువ్వు అడిగేయాలంతే. నమ్మిరి. మరియు యెహోవా ఇజ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. అద్భుతమైన మాట. అన్నీ చేసిన తర్వాత దేవుడు మా బాధను మర్చిపోలేదు, మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. మా పితరులైనటువంటి అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకి ఇచ్చిన దేవుడు వారికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు, మమ్మల్ని కనిపెట్టాడు అని దేవునికి నమస్కారం చేశారట. అలా నువ్వు అడుగేస్తే, దేవుని కోసం నువ్వు చేస్తే, అది నువ్వు చేసే ఏ క్రియ అయినా సరే నీకు వచ్చినా రాకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలని నువ్వు అడిగేస్తే ప్రేమైనటువంటి వాళ్ళరా, నీ జీవితానికి ఒక పరమార్థం. నువ్వు చేసే పనిని బట్టి ఎదుటి వ్యక్తి దేవునికి శిరస్సు వంచుతాడు. అదే నీ వలన దేవునికి కలిగే మహిమ. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు. నిజంగా గొప్ప విషయాలు తండ్రి. మా పుట్టుక ఈ భూమి మీద జరిగింది అని అంటే అది ఊరకే జరగలేదు దేవా. మేము అనుకోవచ్చు తండ్రి, నేను ఈ భూమి మీద ఈ వేటినో సాధించడానికి పుట్టానని. అది అబద్ధమని, మీ కొరకు మీరు సృష్టించిన పని అయి మేము ఉన్నాము అని తండ్రి మేము గుర్తెరిగి మీ కొరకు బ్రతికేలా తండ్రి ప్రతి మాటను మాకు వివరించారు. అనేక మంది కొరకు తండ్రి క్రైస్తవులుగా మేము మొదటగా ఎన్నుకోబడ్డాము తండ్రి. ఎన్నుకోబడినటువంటి మేము మాకు రాదని, చెయ్యలేమని, వెనకడుగులు వేయక మా ముందు మీరున్నారని, మాకు రానిది ఏదైనా మా చేత మీరు చేయించి మా ద్వారా మీరు మహిమ పొందగలరని మోషే గారి యొక్క జీవితాన్ని బట్టి తండ్రి మాకు తెలియపరిచారు. కృతజ్ఞతలు. ఎక్కడా కూడా మీరు మాకిచ్చే ఏ పనిలో కూడా తండ్రి వెనకడుగు వేయకుండా, మీరు మాకిచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయగలిగేటటువంటి మనసును మీ పిల్లలుగా మాకు అందరికీ ప్రసాదించమని, తోడుగా నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.